మనందరము ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు, ఇది నాకే ఎందుకు జరిగిందని ఒక పెద్ద సందేహం వస్తుంది. అది తెలుసుకోవడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తుంటాం. ఈరోజు మీ సందేహాలకు ఒక మంచి సమాధానంతో మీ ముందుకు రావడం జరిగింది. ఒక కుటుంబంలో నలుగురైదుగురు ఉన్నప్పుడు వాళ్ళంతా ఒకే రకమైన ఆహారం తింటుంటారు. ఒకే రకమైన వాతావరణంలో ఉంటుంటారు. కానీ ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. ఉదాహరణకు ఒకరు కొంచెం ఫుడ్ ఎక్కువ తీసుకున్నా కూడా ఈజీగా వెయిట్ పెరిగిపోతుంటారు. ఇంకొకరు ఎంత తిన్నా లావవ్వరు. ఒకరు చలికాలం రాగానే జాయింట్ పెయిన్స్‌తో బాధపడుతుంటారు. మరి కొంతమంది చలిలో తిరుగుతూ జర్నీస్ విపరీతంగా చేస్తున్నా గూడా ఎటువంటి నొప్పులు ఉండవు. మరి కొంతమంది కొంచెం ఎండలో తిరిగినా విపరీతమైన తలనొప్పొస్తుంది. ఇంకొంతమంది అదే ఎండలో ఇబ్బంది లేకుండా 9 గంటలు కూడా పని చేయగలుగుతున్నారు. కొందరికి కోపం విపరీతంగా వస్తుంది. కొంతమందికి పిడుగుపడినా నిశ్చలంగా ఉంటారు. ఇలా ఒకే ఆహారం తింటూ, ఒకే ఇంట్లో ఉంటూ, ఒకే వాతావరణానికి ఎక్స్‌పోజ్ అవుతున్న మనుషుల్లో ఇలా ఇన్ని రకాల వేరియేషన్స్ ఎందుకుంటున్నాయని ఎప్పుడన్నా ఆలోచిస్తే, దీనికి సమాధానము 5000 సంవత్సరాల క్రితమే మన ఆయుర్వేదంలో చాలా క్లియర్‌గా చెప్పబడింది. అ అది త్రిదోష సిద్ధాంతం. త్రిదోష సిద్ధాంతం అంటే ఏంటంటే, మన సృష్టి మొత్తం పంచభూతాలతో ఏర్పడింది. పంచభూతాలు అంటే ఆకాశం, వాయువు, అగ్ని, పృథ్వీ, జలం. అయితే మన శరీరం కూడా ఈ పంచభూతాలతోనే నిర్మితమై ఉంటుంది. ఈ పంచభూతాలు ఒకదానితో ఒకటి కలిసి త్రిదోషాలుగా ఏర్పడతాయి. మన శరీరం మొత్తం ఈ త్రిదోషాల మీదనే ఆధారపడి ఉంటుంది. ఆకాశభూతం మరియు వాయు భూత కలిస్తే వాతదోషం ఏర్పడుతుంది. అగ్ని మరియు జలభూతం కలిస్తే పిత్తదోషం ఏర్పడుతుంది. పృథ్వీ మరియు జలభూతం కలిస్తే కఫదోషం ఏర్పడుతుంది. ఈ వాత పిత్త కఫం అనే త్రిదోషాలు మన శరీరానికి మూలాధారం. అంటే దోషం అంటే శరీరానికి హాని కలిగించేది కాదు. అది ఒక బయోహ్యూమర్. అయితే ఈ 3 దోషాలు శరీరంలో సమాన భాగంలో ఉండవు. ఏదో ఒక దోషం కాస్త ఎక్కువగా ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఆ దోష ప్రభావాన్ని బట్టి మనిషి శరీర ప్రకృతి నిర్ణయించబడుతుంది. ఉదాహరణకు వాత ప్రకృతి, పిత్త ప్రకృతి, కఫ ప్రకృతి. ఈ ప్రకృతిని అనుసరించి మన శరీరంలో కలిగే వ్యాధులు మరియు మనస్తత్వం ఉంటుంది. శరీర ప్రకృతిని తెలుసుకోవడం ఎలా? ఉదాహరణకు వాత ప్రకృతి ఉండే వాళ్ళకి ఉండే శరీర లక్షణాలు. శరీరం సన్నగా, తేలిగ్గా ఉండటము, ఎంత తిన్నా బరువు పెరగరు, డ్రై స్కిన్ ఉంటుంది, హెయిర్ డ్రైగా ఉంటుంది, జాయింట్ పెయిన్స్ ఎక్కువగా ఉండటము, ఆకలి ఒక్కోసారి ఎక్కువగా ఉండడం, ఒక్కోసారి తక్కువగా ఉండటము, రెస్ట్‌లెస్‌గా ఉండటము, ఒక దగ్గర ఎక్కువసేపు కూర్చోలేకపోవడము, ట్రావెల్ చేయడం ఇష్టంగా ఉంటుంది, నిద్ర పట్టకపోవడం, ఎక్కువగా మాట్లాడటము, ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటారు. వీరికి క్రియేటివిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. థాట్స్‌ని కంట్రోల్ చేసుకోలేకపోవడం వీళ్ళకొక పెద్ద ఇబ్బంది. సో, ఇలాంటి లక్షణాలు వాత ప్రకృతి ఉండే వాళ్ళకి కలిగి ఉంటారనమాట. అలాగే పిత్త ప్రకృతి. శరీరం మధ్యస్థంగా ఉంటుంది. ఎక్కువ వేడి శరీరం ఉండటము, త్వరగా కోపం రావటము, నిద్ర ఒక్కోసారి మెలుకువ వస్తే మళ్ళీ నిద్ర పట్టకపోవడము, స్కిన్ ప్రాబ్లమ్స్, కడుపులో మంట, యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఫ్రీక్వెంట్‌గా వస్తుంటాయి. కారణం లేకుండా యాంగ్జైటీ రావటము, జుట్టు రాలటము, తెల్ల జుట్టు త్వరగా రావటము, ఆకలి చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు తినాల్సిన టైంకి వాళ్ళకి ఫుడ్ దొరకకపోతే చాలా ఇరిటేషన్ గూడా వచ్చేస్తుందనమాట. సో, ఇటువంటి లక్షణాలు పిత్త ప్రకృతి పర్సన్‌లో ఉంటుంటాయి. అలాగే కఫ ప్రకృతి. కఫ ప్రకృతి ఉన్న వాళ్ళు ఎక్కువగా ఒబెసిటీ ప్రాబ్లమ్ ఉంటుందనమాట. కొంచెం తిన్నా గూడా వెయిట్ పెరిగిపోతుంటారు. కొంచెం బద్ధకం ఎక్కువగా ఉంటుంది. కోపం తక్కువగా ఉంటుంది. ఆలోచనలో స్థిరత్వం ఉంటుంది. ఆకలి తక్కువగా ఉండటం ఇటువంటి లక్షణాలు కఫ ప్రకృతి మనుషుల్లో ఉంటాయి. ఒక్కో మనిషికి ఒక్కో ప్రకృతి లేదా 2 రకాల ప్రకృతులు కూడా కలిసి ఉండొచ్చనమాట. మనం తినే ఆహారము, మన జీవన శైలి, మరి మన వాతావరణము ఈ త్రిదోషాలను ఇంబాలెన్స్ చేసినప్పుడు మన శరీరంలో ఆ దోషాలకు సంబంధించిన వ్యాధులు కలుగుతాయన్నమాట. మనం నెక్స్ట్ టాక్ లోపల వీటి గురించి మాట్లాడుకుందాం.